చెన్నూరు పట్టణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రకళను బాధితులు అడ్డుకున్నారు. పెండింగ్ బిల్లులపై నడి రోడ్డుపై నిలదీశారు. నేషనల్ ఓటర్ డే సందర్భంగా ర్యాలీలో రిటర్నింగ్ అధికారి పాల్గొనగా గత ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో కరెంటు, లైటింగ్, ఫోటో స్టూడియోల బిల్లులు చెల్లింపులు ఇంతవరకు జరపలేదని ఆరోపిస్తూ వాహనాన్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికలు పూర్తయి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు తమకు ఎలాంటి బకాయిలు డబ్బులు చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన బకాయిలు డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండా సదరు అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మేము ఎంపీ ఎలక్షన్స్కి చెన్నూరు కాన్స్టిట్యూన్సీ మొత్తం కెమెరాలు పెట్టామండి, వీడియోగ్రాఫర్స్ అందరూ. దానికి బిల్లు 13,70,000 అయింది. దాంట్లో సగం అమౌంట్ ఇచ్చారు, 10 లక్షలు ఇచ్చారు. మిగతా డబ్బులకు ఫోన్ లేపట్లేదు, చేస్తే మేడం లేపట్లేదు, ఎంఆర్ఓ గారు లేపట్లేదు, ఎవరు సమాధానం లేదు. ఈరోజు అందుకోసం మేడం అడగవలసి వచ్చింది ఈ కార్యక్రమం రోజు. దానికి సమాధానం చెప్పి బిల్లు వస్తుంది ఇస్తా అని పోయారు. దీనికోసం కలెక్టర్ గారు చర్య తీసుకుని తొందరగా మా డబ్బులు ఇప్పించాలని మా మానవి. నా పేరు బాబు, పాడాల బాబు. లైటింగ్ పెట్టినా, కూలర్లు పెట్టినా, ఫ్యాన్లు పెట్టినా, జనరేటర్లు పెట్టినా, అన్ని అరేంజ్ చేసిన 9 లక్షల బిల్లు అయింది. నాకు 5 లక్షలు ఇచ్చింది, ఇంకా 4 లక్షలు రావాలి. ఎప్పుడు పోయినా కానీ ఫోన్ లేదు, కలుతులు లేదు, ఇగెత్తా బిల్ రాలేదు. ఇప్పటికి బొచ్చలు పైసలు లేవట్టు. ఈ బిల్లు ఎమ్మెల్యే ఎలక్షన్ 50 రోజుల పోగురాలు, 30 కూలర్లు, 30 ఫ్యాన్లు, 200 లైట్లు, 8 జనరేటర్లు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్